నీటి నిర్వహణలో అడుగడుగున లోపాలు, కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో మీరు కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్లో సిట్ వేయడం జరిగింది. దాని పురోగతి ఎక్కడి వరకు వచ్చిందో ఒక్కసారి మీరు దానిపైన ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుందా? ఈరోజు నీటి పరీక్షలో జరిగింది తప్పే, సార్ బీజేపీ నిందిద్దాం, అందులో నో డౌట్. కానీ మిగతా విషయాలలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ స్కామ్లు అనేకం జరిగినాయి కదా. దానిపైన పురోగతి ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు బయటపెట్టడం లేదు? దాని వెనకాల ఉన్న మతలబేంటి అది చెప్పారు. రుణమాఫీకి రాజముద్ర ఒకే విడతలో 2 లక్షల మాఫీకి మంత్రివర్గ ఆమోదం. క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీబాబు, దామోదర, బట్టి, తుమ్మల, ఉత్తమ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మహిళా శక్తి క్యాంటీన్లో ఒక బ్రాండ్గా ఎదగాలి అంటూ ఇంకొకరిని చూస్తాను. సో కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి కండో కప్పిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తాను. ఆల్రెడీ అయిపోయింది.